హరే కృష్ణ టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ విజిటర్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లుగా అయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి. ఈరోజు శ్రీరామతీర్థం గురించి తెలుసుకుందాం. శ్రీరామతీర్థం విజయనగరానికి ఈశాన్యంగా చంపావతి నదీ సమీపంలో ఉంది. భాస్కర పుష్కరిణికి నీలాచలానికి మధ్యన పచ్చని కొండలు, పచ్చిక బయళ్ళే హద్దులుగా నిత్య భక్తజన సందోహంతో ఉంటుంది. విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీరామతీర్థ గ్రామం ఉన్నది. గ్రామ నదిబొడ్డులోనే శ్రీరామస్వామి దేవాలయ గాలి గోపురం కనువిందు చేస్తూ భక్తులకు స్వాగతం పలుకుతుంది. క్షేత్ర మహత్యం. ద్వాపరయుగంలో జూదంలో అపజయం పొందిన పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ శ్రీకృష్ణుని కూడా తమ వెంట రమ్మని కోరారు. అందుకు శ్రీకృష్ణుడు, నేను రామావతారంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతంగా ప్రయాణించాను అని చెప్పి సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహ ప్రతిమలను సృష్టించి పాండవులకు అందించాడు. వారిని భక్తితో పూజించినచో శ్రీరాముడు మీ వనవాస కాలమున మీ 5గురిని సర్వకాల సర్వవస్థల యందును రక్షణ చేకూరుస్తాడు అని చెప్పి ఆశీర్వదించాడు. ఆ ప్రకారం పాండవులు ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ సీతారామలక్ష్మణులకు అక్కడే దేవాలయం నిర్మించారు. సీతారాములను సేవిస్తూ వనవాస కాలం గడిపారు. ఆ దండకారణ్య ప్రాంతాన్ని వదిలి వెళ్తూ వేదర్గుడు అనే వైకానన వైష్ణవునికి ఆ దేవాలయాన్ని అప్పగించారు. అప్పటి నుండి అతడి కుటుంబం వారు స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. కారణాంతరాల వల్ల వేదర్గుడి వంశీయులు సీతారామలక్ష్మణ విగ్రహాలను భూగర్భ జలాల్లో భద్రపరిచారు. ఒక మోగ వృద్ధ స్త్రీ ఆ ప్రాంతంలోనే శ్రీరామనామాన్ని ధ్యానించి స్వామి అనుగ్రహంతో మాట్లాడే శక్తిని పొందింది. ఆనాడు పరిపాలించిన మహారాజుకు స్వప్నంలో శ్రీరాముడు దర్శనమిస్తాడు. తన భక్తురాలు ఒక వృద్ధ స్త్రీ అతని వద్దకు వస్తుందని, ఆమె చెప్పినట్లు చేయమని తెలియచేస్తాడు. మరుసటి రోజు రాజు ఆ ముదుసలి చెప్పింది విని ఆ ప్రకారం సీతారాములకు దేవాలయాన్ని నూతనంగా నిర్మిస్తారు. ఈ దేవాలయ నిర్వహణకు మహారాజువారు 1200 ఎకరాల పంట భూమిని ఇచ్చారు. నామోచిత్యము. సీతారాముల విగ్రహాలు నీటిలో లభించాయి. నీరు అనగా తీర్థం కనుక ఈ క్షేత్రానికి శ్రీరామతీర్థం అనే పేరు సార్థకమైందని స్థల పురాణం. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు ధర్మ ప్రబోధకుడు, పంచపాండవులు ధర్మపరులు. వీరిచే రూపుదిద్దుకున్న శ్రీరామతీర్థం ధర్మక్షేత్రం. భాస్కర సరస్సు. దేవాలయానికి దక్షిణ భాగంలో స్వచ్ఛమైన నీటితో తామర పుష్పాలతో కూడిన భాస్కర సరస్సు ఉంది. ఈ సరస్సు మధ్యలో ఒక మండపం ఉంది. భక్తులు ఈ సరస్సులో స్నానమాచరించి పునీతులవుతున్నారు. స్వామివారి ఉత్సవములు. సీతారాముల కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 5 రోజులు ఎంతో శోభాయమానంగా జరుగుతాయి. స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై రోజుకొక వాహనంపై అధిష్ఠించి పురవీధులలో ఊరేగుతారు. శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు
భాస్కర సరస్సునందు సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను తెప్పలపై అధిష్ఠింపచేసి వివిధ పుష్పాలతో అలంకరింపచేసి విద్యుత్ దీపాల అలంకరణలతో సరస్సులో విహరింపచేస్తారు. ఈ ఆలయంలో ధనుర్మాసంలో తిరుప్పవై పఠిస్తారు. భోగి పండుగ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర గాలిగోపురంలో ఆసీనులవుతారు. ఉపలయాలు. ఈ ఆలయ ప్రాంగణంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, భూభుజంగ మహాలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వార్ల దేవాలయాలు ఉపాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. చెన్నై కలకత్తా రైలు మార్గంలో విజయనగరం స్టేషన్ ఉన్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామే